ఎండాకాలంలో మామిడికాయలే కాదు చేపలు కూడా గుత్తులు గుత్తులుగానే పడుతున్నాయి. హలో మావా, నమస్తే. ఈ రోజైతే సరదాగా చేపలు పడదామని సముద్రానికి వచ్చాం మావా. ఇంకా చేపలు పట్టడానికి గ్యాలాలు ఎలా రెడీ చేసామో చూపిస్తారండి. ముందుగా ఇలా ఒక రాయికి తాడు కట్టుకోవాలి. ఇంకా మనం వచ్చేసి వరుసగా ఆ తాడుకి 3 గ్యాలాలు కట్టుకున్నాం. ఇంకా ఆ గ్యాలాలకి మనం ఫ్రెష్ గా కొని తెచ్చుకున్న రొయ్యల్లో నుంచి కొన్ని రొయ్యల్ని తీసుకుని వాటినైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 3 గ్యాలాలకి 3 ముక్కలైతే గుచ్చేసుకుందాం. రొయ్యలైతే గట్టిగా గుచ్చుకోవాలి మావా, లేదంటే మనం విసిరేసే ఫోర్స్ కి ఊడిపోతాయి. ఇంకా మనకైతే వేసిన 10 నిమిషాల్లోనే ఒక చేప పడింది. ఫస్ట్ చేప చూడండి నీళ్ళల్లో నుంచి ఎలా బయటకు వస్తుందో. ఇంకా సముద్రంలో దొరికే చేపల్లో నా ఫేవరెట్ ఏదన్నా ఉందంటే అది ఇదే మావా. చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో సాల్మన్ చేపలని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఇంకా ఈ చేపల్ని చూసినప్పుడల్లా నాకు ఆ ప్రోగ్రామ్ లో చూపించే చేపలే గుర్తుకొస్తా ఉంటాయి. కాకపోతే అవి కొంచెం ఎర్రగుంటాయి, ఇవి కొంచెం తెల్లగున్నాయి, అంతే తేడా. ఇంకా మనకి గుత్తులు గుత్తులుగా చేపలు పడుతున్నాయి అనుకునే టైంలో రొయ్యలైపోయాయి మావా. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేనప్పుడు ఏం చేయాలో తెలుసా? చిల్ అయిపోవాలి.